आज सुबह अली जनाब जुपल्ली कृष्णा राव साहब टूरिज्म मिनिस्टर और एमडी टूरिज्म साथ आज चार मीनार का दौरा हुआ कि असेंबली में अभी में मिल्लत अलाज अकबरुद्दीन ओवैसी साहब ने आवाज़ उठाई थी और नखीब मिल्लत अलाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब सदर कुलीन मजलिस इत्तेहादुल मुस्लिमीन एमपी ने चार मीनार के पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट के लिए उन्होंने इससे पहले की हुकूमत से कहा था, काम शुरू हुआ लेकिन रुका था। ये बात अब की असेंबली में हमने इस बात को उठाई। हमारे इसरार पर आज यहाँ पर टूरिज्म मिनिस्टर साहब ने दौरा किया। गुलजार रोज, चार कमान, चार मीनार, सरदार महल, मक्का मस्जिद, लाड़ बाजार, पत्थरगट्टी, तमाम हल्कों का दौरा हुआ है और जो जो यहाँ पर काम होने हैं उस काम के लिए हमने बताया। मिनिस्टर साहब ने वादा किया है और एमडी साहिबा से उन्होंने कहा और एएसआई के जो लोग थे यहाँ पर वो डिपार्टमेंट को कहा, खुली कुतुब शाह से जो थे उन तमाम को यहाँ पर बुलाया गया था। उनको ये हिदायत दी गई तो फ़ौरन इस प्रोजेक्ट के लिए जो भी मेंटेनेंस के काम है यहाँ पर जो भी काम है उन कामों के लिए मीटिंग रखा जाए तमाम डिपार्टमेंट्स की शुमूल जीएचएमसी के साथ, और जो भी काम यहाँ पर हमने बताए वो उसको पूरा करने के लिए उन्होंने वादा किया है। क्योंकि आज हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब ने इस ओल्ड सिटी को ओल्ड सिटी ने गोल्ड सिटी कहते हैं। सारी दुनिया से जो टूरिस्ट जब तेलंगाना आता है तो पहले चार मीनार देखने के लिए आता है। यहाँ पर कई हेरिटेज बिल्डिंग्स है, हेरिटेज पैलेसेस है, इन तमाम को देखने के लिए लोग आते हैं। तो इसके लिए सीएम साहब भी बहुत इंटरेस्टेड है इसको डेवलप करने के लिए और इंशाल्लाह ताला मुझे पूरी उम्मीद है कि काम जल्द से जल्द हो जाएगा। तो मिनिस्टर साहब पर्सनल इंटरेस्ट लेकर इन्होंने अचानक मुझे फ़ोन किया कि मैं दौरे के लिए आ रहा हूँ, तो इससे जाहिर होता है कि इनका जो इंटरेस्ट है डेवलप करने के लिए, मुझे पूरा यकीन है कि यहाँ पर काम जल्द से जल्द शुरू हो जाएगा। ఈ రోజు నాటు కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ పోర్టు కుతుబ్ షా టోల్స్ అక్కడికి వెళ్ళి చార్మినార్ రావడం జరిగింది. చార్మినార్ ఎమ్మెల్యే గారు జుల్ఫికర్ అలీ గారు, అలాగే టూరిజం ఎండి గౌతమ్ గారు ఈ అన్ని ప్రాంతాలు చూసి ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయ్యింది, ఇంకా టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ ప్రాంతాల్లో ఏం చేయాలి, ఈ యొక్క ఆర్చ్లు కావచ్చు, మినార్స్ కావచ్చు, లాడ్ బజార్ కావచ్చు, ఈ యొక్క పరివాహ ప్రాంతంలో సర్దార్ మహల్ ఈ మొత్తం ఏరియా కూడా చూసి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జనాభా 1,40,00,000, అట్లాగే రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా దేశం నుంచి వస్తూ ఉంటారు. ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా గొప్పగా ఎట్లయితే ఆగ్రా తాజ్మహల్ చూడడానికి పోతూ ఉంటారో హైదరాబాద్ చార్మినార్ చూడడానికి కూడా ఆ స్థాయిలో రావాలంటే కావాలంటే ఏమేం చేయాలని కింద టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, అట్లాగే మా యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఏమేమి శాంక్షన్స్ ఇవ్వాలా ఏమేమి కింద రావడం జరిగింది. హైదరాబాదు పట్టణంలో కూడా 1,40,00,000 జనాభా, అంటే సుమారుగా ఇంచుమించుగా 40% రాష్ట్ర జనాభా హైదరాబాద్ ఉంది. సో హైదరాబాదుకు ఇంకా అట్రాక్షన్ వచ్చే విధంగా ఏ కూడలలో, ఏ సర్కిల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ బిల్డింగ్స్లో, ఏ మహల్స్లో ఏమేం చేయాలని కింద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి పరిశీలన చేయడానికి రావడం జరిగింది. నేను నాతో పాటు మా అధికారులందరూ తీసుకురావడం జరిగింది. స్టడీ చేసి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మా టూరిజం శాఖ ద్వారా కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ టూరిజం ప్రమోట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు కావాలి. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయదు. ఎందుకంటే అందుకని ప్రైవేటు భాగస్వామ్యంతో PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా
నూతన టూరిజం పాలసీ ద్వారా హైదరాబాద్తో పాటుగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో నీటి జలాశయాలు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్స్ కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిని పెద్ద ఎత్తున ఆ వసతులు కల్పించి అట్రాక్షన్ వచ్చే విధంగా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. అది ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.